హాయ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇంకోటి నేనైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి అయితే అప్డేట్ ఇస్తున్నానండి. సో ఇది వచ్చేసి మీకు ఏం చేయాలి, అసలు ఎలా చేయాలి అనేసి మొత్తం డీటెయిల్స్ అయితే నేను మీకు చెప్తాను. అసలు ఈ ప్రాసెస్ ఏంటిది, అసలు దేంతో కనెక్ట్ ఉండాలి, అసలు ఏంటి, అసలు ఎంత ఇస్తారు పర్ అవర్కి, అసలు ప్రాసెస్ ఏంటిది అదని మొత్తం మొత్తం అయితే డీటెయిల్గా చెప్తానండి. సో అంతకంటే ముందు ఈ వీడియోని అయితే మీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జాబ్ అలారం బై రీతు అండి. ఇక్కడైతే ప్రతి అప్డేట్స్ అయితే ఇస్తారనమాట. ఓకేనా, అసలు జాబ్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, అసలు ఎలాంటి జాబో అన్నీ మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. సో లెట్స్ గో స్టార్ట్ అండి. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ఉంటుంది కదండి, మీ ఇన్స్టాగ్రామ్ వచ్చైతే ఉండాలండి. ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తుంది వచ్చైతే ఉండాలి మనిషి. ఈ ఈ జనరేషన్ వాళ్ళకైతే ఇన్స్టాగ్రామ్ ఆల్మోస్ట్ వస్తుంది కదండి. సో ఆ ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ చేసేది అంటే దాన్ని బేస్ చేసుకొని మీకు డాలర్స్ రూపంలో అవి అమౌంట్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా, అంటే ఇక్కడ మీకు వాళ్ళే ఇస్తారనమాట. అంటే వాళ్ళకి కొన్ని ఏమంటారు, వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. ఆ రూల్స్ అనేవి మనం చాటింగ్ చేసుకున్నాం అనుకోండి, ఆ చాటింగ్ బేస్ చేసుకొని మనకి అమౌంట్ అనేది వస్తుంది. వాళ్ళు కాంటాక్ట్స్ కూడా వాళ్ళే ఇస్తారు. చూడండి, ఇది ఒక యాప్ ఉంటుందనమాట. ఆ యాప్ అనేది ఏందో నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఉంటాను. చూడండి, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో ఇది ఏంటిదంటే లేటెస్ట్ అప్డేట్ వచ్చిందనమాట. మీకు ఏంటంటే ఇన్స్టాగ్రామ్ గురించి అయితే ఐడియా అయితే ఉండాలన్నమాట. ఓకేనా, ఇదేంటిది కనెక్ట్ ఇన్ వన్ క్లిక్ ఎన్ని $2. ఓకేనా, ఒక్కొక్కరిది $2 వరకైనా ఎన్ని అయితే చేసుకోవచ్చు. ఓకేనా, అది కూడా ఎప్పుడు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయాలంట. ఆ రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాతకి ఫారెన్ వాళ్ళకి మనము వాళ్ళకి సపోర్ట్ ఉంటుందన్నమాట. అది బేస్ చేసుకొని మీకు $2 ఒక్కొక్క వాళ్ళకి చాటింగ్ చేస్తే $2 వరకు అయితే వస్తాయన్నమాట. ఓకేనా, అసలు దాని బేసిక్స్ ఏంటి, అలా ఎలా చేయాలి అదంతా మీకైతే డీటెయిల్గా అయితే ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ అయితే మీకు ఎఫ్ఏక్యూస్ అంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, ఇవైతే ఇప్పటికీ చాలామంది యూజ్ చేస్తున్నారు అనమాట. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అయితే ఇవి ఉన్నాయన్నమాట. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఓకేనా, వాట్ ఎగ్జాక్ట్లీ డస్ అన్ ఇన్ఫ్లుయెన్స్ టాలెంట్ మేనేజర్ డూ, యూ రీచ్డ్ అవుట్ టు ఇన్ఫ్లుయెన్స్ అంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, ఈజ్ దర్ ఎనీ ఫిక్స్డ్ పేమెంట్ ఆర్ ఓన్లీ కమిషన్, అంటే దేర్ ఈజ్ నో ఫిక్స్డ్ సాలరీ, యూ ఎన్ ఫర్ స్టార్టింగ్ ఏ చాట్ దట్ గెట్స్ ద ఇన్ఫ్లుయెన్స్ ఫస్ట్ రిప్లై ప్లస్ ఫర్ ఎవ్రీ రిజిస్ట్రేషన్. అంతే చెప్పాను కదండి. ఏదో ఫిక్స్డ్ సాలరీ అయితే ఉండదు. మీరు ఎంతమందితోనైతే చాటింగ్ చేసి ఎంతమందితో రిఫర్ చేస్తారో దాన్ని బేస్ డిపెండ్ అయ్యే మీకు అలా అలా చాటింగ్ వస్తుందనమాట. అలా అనేది అమౌంట్ అనేది మీకు వస్తుంది. ఓకేనా, వెన్ అండ్ హౌ డు ఐ గెట్ పెడ్, యూ కెన్ విత్డ్రా యువర్ ఎర్నింగ్స్ ఎనీ టైమ్, వి కరెంటే సపోర్ట్ అనేసి ఇది ఉన్నాయి. ప్రతి ఒక్క ఎఫ్ఏక్యూస్ అయితే మీరు చెక్ చేసుకోండి. ఓకేనా, డూ ఐ నీడ్ టు యూస్ మై పర్సనల్ ఇన్స్టాగ్రామ్ టు మెసేజ్ ఇన్ఫ్లుయెన్స్, ఎస్ యూ కనెక్ట్ యువర్ రియల్ ఇన్స్టాగ్రామ్ టు స్టార్ట్ వర్కింగ్. సో ఇక్కడైతే రియల్ ఇన్స్టాగ్రామ్ అంటున్నారు కాబట్టి మీరు ఏం చేయండి, నార్మల్గా ఒక ఇన్స్టాగ్రామ్ అయితే క్రియేట్ చేసుకోండి. జస్ట్ దీనికోసం ఒక ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసుకొని మీరైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి మీరు ప్రతి ఒక్కటి రీజన్ అయితే ఇదేదో ఒక పార్ట్ టైం జాబ్ అన్న ఫ్రీ టైం. ఇప్పుడు ఎట్లయినా నాకు చాలామంది ఫ్రీ టైమ్గా ఫోన్ అయితే యూజ్ చేస్తారు కదండి. సో అలా కాకుండా యూజ్ చేస్తూ మీరు ఎర్న్ చేసుకోవాలి కదా. యూజ్ చేస్తూ ఎర్న్ చేసుకోవాలంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. ఈ యాప్ గురించి అయితే, ఈ యాప్ మొత్తం నేనైతే డీటెయిల్గా అయితే చెప్పేస్తానండి. ఓకేనా, ఈజ్ దర్ ఎనీ రిస్క్ టు మై పర్సనల్ అకౌంట్ ఆర్ రెప్యుటేషన్, అంటే ఎలాంటి రిస్క్ అయితే ఉండదని అంటున్నారు. మీ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అనేది సేఫ్గానే ఉంటుంది. ఏంటిదంటే వాళ్ళు మీకు పాస్వర్డ్ కానీ మీ ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ ఎవరితోనైతే షేర్ చేయొద్దనమాట. అది మీ పర్సనల్లోనే పెట్టుకోవాలి. ఓకేనా, వై డిడ్ మై ఇన్స్టాగ్రామ్ మెసేజ్ స్టాప్స్ ఇన్, అంటే ఇప్పుడు మాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ ఎందుకు ఆగిపోతుంది అంటే, ఒకవేళ ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే ఇన్స్టాగ్రామ్లో మనకి చాలా మెంబర్స్కి మనం మెసేజెస్ చేసామనుకోండి, అది ఆటోమేటిక్గా టెంపరవరీకి వాళ్ళు హైడ్ చేస్తారనమాట. తర్వాత మళ్ళీ వాళ్ళే మీకు రిలీజ్ చేస్తారు అని చెప్తున్నారు. ఓకేనా, నెక్స్ట్ వాట్ షుడ్ ఐ డూ ఇఫ్ మై అకౌంట్ హ్యాస్ యాక్టివ్లీ లిమిట్, అంటే అంటే ఒకవేళ మీకు అలా అయిందనుకోండి, మీరు ఏం చేయండి, ఒక 1 వీక్ వరకైతే ఆపేసేయండి. మెసేజ్ చేయడం ఆపేసిన తర్వాతకి నెక్స్ట్ రిలీజ్ చేస్తే మీకు వస్తుందన్నమాట 3 to 4 డేస్లో. ఓకేనా, అలా మీ మళ్ళీ మెసేజెస్ అయితే మీరు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఓకే, ఇదైతే 100% జెన్యూన్ అండి. ఏంటిదంటే మీరు ఎవరికి ఏ మనీ కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు. వాళ్ళే మీకు అనేది అమౌంట్ అనేది ఇస్తారనమాట. ఓకేనా, ఏంటిదంటే మీరు జస్ట్ ఇక్కడైతే చాటింగ్ ఒక్కటి చేయాలి, వాళ్ళకి రిఫర్ చేయాలన్నమాట. యాప్ గురించి రిఫర్ చేస్తే అక్కడ మీకు చూపిస్తున్నారు కదా, ఫస్ట్లో నేను మీకు చెప్పాను కదా, ఆ వాళ్ళని బేస్ చేసుకొని అయితే వాళ్ళ కాంటాక్ట్ కనెక్ట్స్ ఉంటాయి కదా, వాళ్ళకి మనం కనెక్టివిటీ ఇవ్వాలన్నమాట. వాళ్ళని బేస్ చేసుకొని మీకు వస్తుందన్నమాట. ఓకేనా, సో నెక్స్ట్ వాట్ కెన్ ఐ డూ టు రీస్టోర్ మై రీచ్డ్ అండ్ విజిబుల్,
For 1 week, focus on an organic action like story reaction and comments. Post half times per day at most and keep your content variant. If you use AI content, tag it clearly. After 10 to 14 days, you can start sending 3/5 DM per day again. ఓకేనా. సో ఇలా అయితే చేయండి అని చెప్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ ఒకసారి అయితే మీరు కూడా ఒకసారి ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ప్రతి ఒక్కరైతే దీంట్లో చెక్ చేసుకోండి. ఓకేనా. వాట్ యాక్షన్ షుడ్ ఐ అవాయిడ్ డ్యూరింగ్ ఫిల్టర్స్ ఆర్ లిమిట్ అండ్ డోంట్ యూజ్ ఆటో మెసేజింగ్ అయితే చేయొద్దండి. ఓకేనా. ఆటో పోస్టింగ్ కూడా చేయొద్దండి. ఆర్ మాస్ లైక్ ఇలాంటివి ఏమి చేయొద్దు అని అంటున్నారు. ఓకేనా. వాట్ యాక్షన్ షుడ్ ఐ డూ, అదే ఇలాంటివి అయితే చేయొద్దు అని అంటున్నారు. సరేనా. నెక్స్ట్, హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు రికవరీ ఫర్ అ ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్స్. ఒకవేళ మీకు అలా ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్స్ని రికవరీ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అని అడుగుతున్నారు అనమాట. మోస్ట్ అకౌంట్ రికవరీ ఇన్ హాఫ్ వీక్ 1 by 2 weeks. ఓకే. అంటే విత్ ప్రాపర్ యాక్షన్ ఇఫ్ ద ఫిల్టర్ ఈజ్ స్ట్రాంగర్ ఫుల్లీ రికవరీ మీ గెట్ 4 by 6 weeks. ఓకేనా. ఇలా జరుగుతుంది అనమాట. ఓకేనా. How can I prevent filters and limit in the future? Keep your behavior varied and natural. Don't send identical message or act too fast. Mix like, comment and story reaction with messaging. Avoid automation and external tools. సో ఇదైతే నేను మీకు చెప్పాను కదండి. ఒకసారి మీరు కూడా అన్నీ ఒకసారి అయితే రిఫర్ చేసుకోండి. ఎవరైతే ఇది ప్రీవియస్గా ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అనమాట. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ దీంట్లో ఉంటాయి. ఇంకేంటే యూజర్ గైడ్స్ అంటే మనం ఎలా గైడ్ చేయాలి, అసలు ఈ జాబ్ గురించి ఏంటిది మొత్తం అనేది దీంట్లో ఉంటుందన్నమాట. ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. ఖాళీగా కూర్చున్నప్పుడు ఏదైనా మీరు ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ చేసుకుని మనీ రావడం అంటే గ్రేట్ థింగే కదండి. ఒకసారి అయితే మీరు యూస్ చేయండి. ఓకేనా. మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉన్నా కానీ మొత్తం ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇంకోటి ఏంటిదంటే ఇక్కడ మీకు డోంట్ యూజ్ డ్యూరింగ్ ఫిల్టర్స్ ఇది మొత్తం సేఫ్టీ అని అయితే చెప్తున్నారు. మరి ఎటువంటి ఇదైతే ఏమి ఉండదు అని అంటున్నారు. ఓకేనా. ఇంకొకటి పేమెంట్స్ మెథడ్ అయితే ఇక్కడ 2 మెథడ్స్ ఉన్నాయి. మీకైతే మీలో పేమెంట్లు అయితే వస్తుంది. అది వచ్చేసి మీ బ్యాంక్ విత్డ్రా అయినా చేసుకోవచ్చు, లేదంటే మీలో లో అయినా చేసుకోవచ్చు. సో మీ బేస్ని మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలి మీలో అనేది కూడా అక్కడ చూపిస్తారనమాట. ఓకేనా. మన విత్డ్రా అయితే మనకి $20 నుంచి అయితే విత్డ్రా అనేది చేసుకోవచ్చు అనమాట. అది కూడా మనకి బ్యాంక్లో డైరెక్ట్గా ఏది బ్యాంక్ కార్డ్లో అయినా చేసుకోవచ్చు, అది బ్యాంక్ అకౌంట్ లేకపోతే క్రిప్టో వ్యాలెట్లో అయినా చేసుకోవచ్చు అనేది చెప్తున్నారు. ఓకేనా. సో ఇదైతే మీరు చూసుకోండి. మనైతే లింక్ అనేది కామెంట్ సెక్షన్లో కూడా పెట్టిస్తానండి. ఒకసారి వెళ్ళి చెక్ ఇట్ అవుట్ చేసుకోండి. ఓకేనా. సో మీకు మరిన్ని డీటెయిల్స్ ఏమైనా కావాలి అనుకుంటే కానీ కామెంట్ సెక్షన్లో ప్లీజ్ అయితే కామెంట్ చేయండి. ఓకేనా. సో మీకు మరి ఇలాంటి వీడియోస్ అయితే చేయాలి అని అనుకుంటే కనుక సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జాబ్ అలరం బై రీతు అండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.